మేడిపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు మంగళవారం అర్ధరాత్రి బోడుప్పల్ నుండి ఐటీ పోచారం వైపు కారులో ప్రయాణిస్తుండగా మేడిపల్లి పిల్లర్ నంబర్ 97 వద్ద కారు అతివేగంతో నియంత్రణ కోల్పోయి మెట్రో పిల్లర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి వరుణ్, నిఖిల్ అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వెంకట్, రాకేష్, యశ్వంత్ అనే ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు తునకలైపోయింది. అదృష్టవశాత్తు మరో ముగ్గురు విద్యార్థులు సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్లు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను శ్రీకర ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మేడిపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు మంగళవారం అర్ధరాత్రి బోడుప్పల్ నుండి ఐటీ పోచారం వైపు కారులో ప్రయాణిస్తుండగా మేడిపల్లి పిల్లర్ నంబర్ 97 వద్ద కారు అతివేగంతో నియంత్రణ కోల్పోయి మెట్రో పిల్లర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి వరుణ్, నిఖిల్ అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వెంకట్, రాకేష్, యశ్వంత్ అనే ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు తునకలైపోయింది. అదృష్టవశాత్తు మరో ముగ్గురు విద్యార్థులు సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్లు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను శ్రీకర ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.